నమస్తే ఈ వీడియోలో అన్ని లక్ష్మీ కాసుల నగలు డిఫరెంట్ వెరైటీస్ అండ్ కాసుల బేర్లు కూడా ఇది వచ్చేసేసి 25 గ్రామ్స్ చూడండి కాసులు మన ఓల్డ్ మోడల్ స్టైల్లో తీసుకొని మధ్యలో గుళ్ళేసి ఒక స్మాల్ చైన్ కి గుచ్చారన్నమాట ఇవి మనం బ్లాక్ థ్రెడ్ కూడా గుచ్చుకోవచ్చు ఇలా ఇవి రెగ్యులర్ కాసులే మీకు అందరికీ తెలుసు ఇవి స్టార్టింగ్ 15 గ్రాముల నుంచి ఇంకా అప్ టు మన చాయిస్ అన్నమాట చూడండి చాలా లైట్ వెయిట్ ఇవి మాత్రం పిక్చర్ లో కనపడేవి ఇవి పాతకాలం నగలకి ఒక మోడల్ అన్నమాట ఏంటి అంటే అప్పట్లో ఇలా ఒక రెడ్ థ్రెడ్ కానీ బ్లాక్ థ్రెడ్ కానీ కాసులన్నీ ఇలా గొట్టాలు వేసి గుచ్చుకొని కాసుమాల లాగా వేసుకునేవాళ్ళు అంటే కాసుల పేరు కాకుండా ఇలా వేసుకునేవాళ్ళు బట్ ఇది ఇప్పటి మోడలే అన్నమాట ఇప్పుడు ఇలా వాళ్ళు కావాలని చేయించుకొని ఇలా వేసుకున్నారు అన్నమాట అంటే కాసుల పేరు కాకుండా ఇది ఒక మోడల్ లాగా తయారు చేసుకున్నారు ఈ నెక్లెస్ ని అందరూ చూసే ఉంటారు చిన్న చిన్న మార్పులతో సేమ్ అలా కాసులతో అరేంజ్ చేసి కింద రకరకాల లాకెట్స్ తో ఇది కొంచెం యాంటిక్ లుక్ తో కొంచెం హెవీ లుక్ అన్నమాట ఇది యాక్చువల్ గా అసలు కాసుల బేరు మన పాత సాంప్రదాయ పద్ధతుల్లో ఉండే కాసుల బేరు అన్నమాట యాక్చువల్ గా ఇలా ఉంటుంది కొంతమంది స్టోన్స్ పెట్టించుకునే వాళ్ళు ఓల్డెన్ డేస్ లో చాలా మంది ప్లెయిన్ గానే కనపడేవి అండ్ కాసులు కూడా ఇలా ఫ్లెక్సిబుల్ గా హెవీ వెయిట్ లో ఉంటూ బాగా దిట్టంగా చేయించుకునే వాళ్ళు అప్పట్లో ఈ మోడల్ అలాంటిదే అన్నమాట తర్వాత ఏంటి అంటే 60 గ్రామ్స్ లో స్టార్టింగ్ 60 గ్రామ్స్ కాసుల బేరు గనక పెద్దది కావాలి అంటే కాసులు అంత ఫ్లెక్సిబుల్ గా లేకుండా కొంచెం వెడల్పుగా అలా 60 నుంచి 70 గ్రామ్స్ లో చేయించుకోవటం మొదలుపెట్టారు యాక్చువల్ గా కాసుల పేరు అనంటేనే మనకు 100 గ్రాములు పడుతుందండి ట్రెడిషనల్ మోడల్లో అలా ఫ్లెక్సిబుల్ గా హెవీగా ఈ నెక్లెస్ చూడండి ఇది కూడా హెవీ మోడల్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవి మీరు చూసే ఉంటారు ఇవి రెగ్యులర్ మోడల్స్ గత 15 సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి కాకపోతే మనం పెట్టే బంగారాన్ని బట్టి మనకు ఆ మోడల్స్ వస్తూ ఉంటాయి ఆ చేత కూడా తెలుస్తూ ఉంటది లైట్ వెయిట్ అయితే ఒక రకంగా వస్తాయి హెవీ వెయిట్ లో గనక కాసులు చేయించుకుంటే ఆ చేత కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ప్లెయిన్ లో చాలా అందంగా అనిపించింది పెట్టుకుంటే కూడా చూసాను బట్ కింద లాకెట్ మనం కావాల్సిన చాయిస్ కొంతమంది ఆ లాకెట్ కూడా ఫ్లెక్సిబుల్ గా తీసేలాగా అరేంజ్ చేయించుకున్నారు లేదు అంటే ఇట్లా కంప్లీట్ కాసుల బేర్ లాగా కూడా వేసుకోవచ్చు ఇదైతే అటాచ్డ్ లాకెట్ కాదనమాట మనకు కాసులు కావాలంటే వేసుకోవచ్చు మనకి లాకెట్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఓల్డ్ మోడల్ యాంటిక్ లుక్ తో ఇది చూడండి ఇయర్ రింగ్స్ పెండెంట్ కాంబినేషన్ అన్నమాట ఇది కూడా ఒక మన అడ్డిగా నెక్లెస్ కనుక ఉంటే లాకెట్ తీసేసేసి ఇవి పెట్టేసుకోవచ్చు లేదు ఒక మన దగ్గర ఉన్న పెద్ద చైన్స్ కానీ ఇంకా మన దగ్గర ఉన్న ప్లెయిన్ నెక్లెస్లు కూడా ఇవి ఇన్సర్ట్ చేసుకొని బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఒక సన్నని నాన్ తాడ్ లాగా ఉంటుంది కదా దానికి ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి గుచ్చి ఒక నెక్లెస్ లాగా తయారు చేశారు చూడండి ఇది ఒక ట్రెడిషనల్ మోడల్ అన్నమాట ఇది కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది సేమ్ ఇది కూడా అదే కేటగిరీ అన్నమాట వీళ్ళు బ్లాక్ థ్రెడ్ తో మధ్యలో నాట్ వేసుకుంటూ ఆ పూసలు అవన్నీ ఎక్కువ ఇలాంటి మోడల్ మరాఠీ వాళ్ళు అండ్ కన్నడ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు బట్ సారీస్ మీదకి కొంచెం పెద్ద కాసులతో ఇలాగ అరేంజ్ చేసుకుంటే పెళ్లిళ్ళలో కూడా చాలా వైబ్రెంట్ గా భలే బాగా కనపడతాయండి ఇలాంటి జ్యువెలరీ ఒకసారి ట్రై చేయండి ఇవేంటంటే చాలా మంది మ్యారేజెస్ కి పెద్ద ఫంక్షన్స్ కి అలా ప్రిఫర్ చేయరు కానీ ఇవి చాలా బాగుంటాయి డిఫరెంట్ గా గనక ప్లాన్ చేసుకున్న మధ్యలో స్టోన్స్ ఆ బాల్స్ అవన్నీ కనుక ప్లాన్